హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం డాలస్లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఆక్వేరియం వరల్డ్ ఆక్వేరియం అండి. ఇది చాలా బిగ్గెస్ట్ ఆక్వేరియం అండి. అక్కడికి వచ్చాము. మాతో పాటు మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. చూసి ఇక్కడ చాలా రకరకాల పక్షులండి, రకరకాల పక్షులు, రకరకాల ఫిషెస్, ఇంకా రకరకాల జంతువులు చాలా ఉన్నాయండి. అసలు చాలా చక్కగా అనిపించింది మాకు. నేను చాలా వీడియో తీశాను, ఇంకా లెంత్ అవుతుందని నేను కొంచెమే పెట్టానండి. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. I see the light inside you, brighter than the skies. Hold on, just let us escape and fly away tonight. చూడండి, రకరకాల ఫిషెస్ ఉన్నాయి. గోల్డెన్ కలరు, బ్రౌన్ కలరు, అన్నీ చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది ఇంకా గేటు యువతలకేనండి. లోపలికి వెళ్ళాక ఇంకా చాలా ఉన్నాయండి. చూద్దురు, మాతో పాటు మీరు కూడా రండి. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము. ఈచ్ పర్సన్కి వచ్చి $30 అండి. మా ముగ్గురికి $90 అయిందండి. చూడండి, లోపలికి వెళ్తున్నాము. ఇది యాంటీటర్ అండి. ఇది చూడండి ఎంత చాలా పెద్దగా ఉందో. ముక్కు మాత్రం చాలా పెద్దగా షార్ప్గా ఉందండి. తోక కూడా ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది చీమల్ని తింటుందటండి. ఇది చూడటానికి ఇంత పెద్దగా ఉంది. మరి చిన్న చీమలు దానికి ఎలా సరిపోతుందో ఆ చీమలు తింటే నాకు అర్థం కావట్లేదండి. చూడండి ఎలా ఉందో, ఎలా తిరుగుతున్నాయో, వెతుక్కుంటూనే ఉన్నాయి అవి. చూడండి, వాటర్ ఫాల్స్ గుట్టల్లాగా తయారు చేసి పైనుంచి వాటర్ కిందికి పడేలాగా పెట్టారు. చాలా చక్కగా ఉందండి.
అసలు అడవిలాగా తయారు చేసి రకరకాల మొక్కలు చెట్లతోటి ఎంత చక్కగా తయారు చేశారండి. ఇవన్నీ ఆర్టిఫిషియలేనండి. చెట్లు మాత్రం రియల్ అండి, రియల్ మొక్కలు ఇవన్నీ. వాటర్ మాత్రం ఆర్టిఫిషియల్. చూడండి కింద పడుతున్నాయి వాటర్ అంతా. పై ఫ్లోర్లో నుంచి చూస్తున్నాం మనం. ఇది డౌన్ టౌన్లో ఉందండి, డాలస్ డౌన్ టౌన్లోనే ఉందండి. రూఫస్ హార్న్బిల్ అండి దీని పేరు. సేమ్ చిలుకలాగే ఉంది, కాకుంటే దాని పేరు ఏంటో వెరైటీగా ఉంది. చాలా వెరైటీ పేర్లు ఉన్నాయండి. పక్షులు కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇగో ఇదేమో మొసలి అండి, చూడండి వాటర్లో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు ఉన్నాయండి. అగో పైనుంచి చూస్తున్నాను, మళ్ళీ కిందికి వెళ్ళాక కూడా మీకు చూపిస్తానండి. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో. ఇక్కడ ఫొటోస్ కూడా దిగామండి, చూశారు కదా, ఫొటోస్ కూడా పెట్టాను నేను. చూడండి ఇక్కడ ఇసుక కూడా ఉంది, ఇసుకలో కూడా ఉన్నాయండి పెద్ద పెద్దవి, చాలా పెద్దవండి. గోల్డెన్ హెడెడ్ లయన్ మంకీస్ అటండి. వాటి పేరు కూడా అర్థం కావట్లేదు. అచ్చం లయన్ లాగానే, సింహంలాగే ఉన్నాయండి వాటి ఫేసులు అయితే. అవి ఇక్కడ 2 ఉన్నాయి, వాటిని కూడా తీశాను చూడండి. ఎమరాల్డ్ ట్రీ బోయ, ఈ పాము పేరు ఎమరాల్డ్ ట్రీ బోయట్ అండి. చాలా చాలా పెద్దగా ఉందండి, మొత్తం చుట్టుకొని ఉంది. మనం త్రాసుపాములాగే ఉందండి దాని ఫేస్ అయితే. గ్రీన్ కలర్లో ఉంది, చూస్తేనే ఒళ్ళు జలధరిస్తుందండి. చూడండి ఇక్కడ ఒక స్నేక్ ఉంది, ఇది కూడా చాలా చాలా పెద్దగా ఉందండి. పైన రాయి పైన చుట్టుకొని పడుకొని ఉందండి. కింద వాటర్ ఉన్నాయి, దాంట్లోనే గ్లాస్ లోపలే వాటర్ ఉన్నాయి, దాంట్లో ఫిషెస్ ఉన్నాయి. మరి ఆ స్నేక్ వీటిని తినదా ఏంటో నాకు అర్థం కాలేదు.
చాలా ఫిషెస్ ఉన్నాయండి. ఇది కింద మాత్రం దాంట్లోనే పైన ఆ రాయి పైన పెద్ద స్నేక్ ఉందండి. అది చూస్తేనే భయంకరంగా అనిపించింది నాకు. వీటి పేరు వ్యాంపైర్ బ్యాట్స్ అటండి. ఇవి మనం తెలుగులో గబ్బిలాలు అంటాం. ఇంకో ఇక్కడేంటో చిన్నది స్నేక్ లాగే ఉందండి. ఇదేంటో అర్థం కాలేదు నాకు. చూడండి, ఇంకో ఇక్కడ తాబేళ్ళండి. ఎన్ని ఉన్నాయోనండి తాబేళ్ళు అయితే. చిన్న చిన్నవి, పెద్దవి, చాలా పెద్ద పెద్దవి చాలా ఉన్నాయండి తాబేళ్ళు. చాలా చక్కగా అనిపించింది. చూడండి మీరు కూడా.
ఇది ఒక ఆక్వేరియం అండి. ఇది రౌండ్గా ఉంటుంది. మనం దీంట్లోకి వెళ్ళాక మన పైనుంచి పెద్ద పెద్ద ఫిషెస్, తర్వాత షార్కులు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిష్లు ఉన్నాయో. పైన కూడా వాటర్లో పైన మన నెత్తిపైన కూడా ఫిషెస్ ఉన్నాయండి. చాలా చాలా బాగా అనిపించిందండి. ఇలాంటివి చాలా పెద్ద పెద్దవి 2 ఉన్నాయండి. ఇంకొకటి కూడా ఉంది ముందు, అది కూడా చూపిస్తాను. ఇది కూడా చూడండి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో. లోపల లైట్స్ కనిపిస్తున్నాయి మనకు. చూడండి వాటర్లో ఎంత మన నెత్తిపైన ఎన్ని ఫిష్లు ఉన్నాయో. చూడండి ఇది ఇంకొకటండి. ఇది రౌండ్గా ఉంటుంది. పైన చూడండి షార్క్ పైన తిరుగుతూ ఉంది మన తలపైన. ఎంత పెద్దగా ఉందోనండి, అసలు చాలా చాలా బాగుందండి. గ్లాసు కూడా మందంగా ఉంది. మాకు భయం వేసింది, అమ్మో ఈ గ్లాస్ పగిలితే ఇంకేమన్నా ఉందా అని. అసలు చాలా బాగుందండి. ఇదైతే చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి ఎంత పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయో. మేము ఇక్కడ చాలా పిక్స్ కూడా దిగామండి. చూడండి ఆ షార్క్ ఎలా ఉందో, మా పైనే ఉందండి అది. దాని కళ్ళు, మూతి అన్నీ చక్కగా అసలు మనిషి ఫేస్ లాగా అనిపిస్తుందండి. ఒక దయ్యంలాగా అలా అనిపించింది మాకు. అది ఎన్నిసార్లు పైన తిరిగిందోనండి. అలాంటి ఒక 5-6 ఉన్నాయండి. అవి పైన తిరుగుతూనే ఉన్నాయి. మాకు చాలా ఇదిగా అనిపించింది. ఈ బర్డ్స్ పేరు ఫ్లెమింగోలు అంటారండి. చూడండి రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో, పింక్ కలర్లో అలా ఉన్నాయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఆక్వేరియానికి సంబంధించిన టాయ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడ ఒక షాప్ ఉంది, ఈ షాప్కి వచ్చాము. ఆక్వేరియంలో ఎలాంటి స్నేక్స్, ఫిషెస్ ఇవన్నీ ఉన్నాయో అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఇక్కడికి వచ్చిన గుర్తుగా మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి కొనుక్కున్నామండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లుపై ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.